నమస్తే, అందరు ఎట్లున్నారు? రాజన్న మళ్ళీ వచ్చిందంటే ఏదో మంచి ముచ్చట తెచ్చిల్లు అనుకుంటారు కదా. ఇప్పుడు నేను ఎక్కడున్నా అనుకుంటాను? సిద్దిపేట దగ్గర కోమరెల్లి మల్లన్న జాతర ఉన్నది కదా, అక్కడ 20 ఎకరాలల్లా మంచి వెంచర్ చేసిళ్ళు. యూఆర్ ఇన్ఫా డెవలపర్స్ ఏమనుకుంటాను, 16 లక్షలకే మొత్తం ఇల్లు కట్టి భూమితో సహా ఇస్తారట. ఈ కిరాయి మళ్ళీ వాళ్ళే ఇల్లు కట్టించిన తర్వాత మళ్ళీ వాళ్ళే కిరాయి మనకి ఇస్తారట. చూసి అసలు దీని కథ ఏంది, అసలు ఏందో మనం ఈ మేనేజింగ్ డైరెక్టర్ ఉమ్మగాని రవీంద్ర ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే రవీంద్ర అన్న, ఏంది ముచ్చట ఏంది? 16 లక్షలకు ఎట్లా ఇల్లు కడతాను? ఒక్కొక్కటి బయట భూమి కొంటే కూడా 15 లక్షలు 20 లక్షలు లేని ఎక్కడ దొరుకుతలేదు. ఈ ఇల్లుతో సహా ఎట్లా దీనికి అంటే జనాలకు ఎట్లా చెప్పదలుచుకున్నాం అంటే, సామాన్య మానవుడు ఎక్కడైనా కాటేజీ కట్టుకోవాలంటే వాళ్ళకి అందుబాటు ధరలో ఉండేటువంటి విధంగా మేము ఒక దగ్గర భూమి సేకరించి అదే రీతిలో ఆ భూమి అయితే ఎంత అవుతుందో దానికి తగ్గట్టు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుందో న్యాయంగా దాన్ని ఆలోచించి అదే విధంగా మేము ఆ 16 లక్షలల్లా మేము 420 ఎస్ఎఫ్టీ స్లాబ్ ఏరియాతో, తర్వాత 480 ఎస్ఎఫ్టీ మనకు పార్కింగ్ ఏరియాతో మేము టోటల్గా 100 గదులలో కట్టిస్తున్నాం. అది నిజము, మీరు నమ్మండి. మీకు కావాలంటే మీరు వచ్చి చూడండి, మీరు బుక్ చేసుకోండి, వేరే వాళ్ళని కూడా బుక్ చేసే విధంగా మీరు మాకు ఎంకరేజ్ చేయండి. అట్లా ఇప్పుడు ఈ 16 లక్షలు ఇల్లు అంటాళ్ళు, భూమి అంటాళ్ళు, 100 గదాల భూమిలో ఎట్లా కడతాళ్ళు, అసలు ఏంది ఒకసారి మాకు చూపెడతారా? మీకు నమ్మచక్యం లేదు కదా, రండి చూపెడుతుంది. ఇగో ఇది 100 గదాల ప్లాట్ అండి. ప్లాట్ సైజు వచ్చేసి 20-45లో మేము 900 ఎస్ఎఫ్టీ మేము ఫుల్ ప్లెంత్గా మీకు ప్లాట్ ఇస్తున్నాము. దాంట్లో ఇగో ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది సింగిల్ బెడ్రూము, ఇది వాష్రూము, తర్వాత ఇది హాలు అంటే చాలా పెద్దగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. కాటేజీదారులకు వచ్చిన యాత్రికులకు ఒక 15-20 మంది పడుకునే విధంగా, తినే విధంగా పెద్దగా ఉంటుంది హాలు. అదేవిధంగా ముందట కారు పెట్టుకోవడానికి కూడా కార్ పార్కింగు 480 ఎస్ఎఫ్టీతో మేము కార్ పార్కింగ్ ఇస్తున్నాము. అదేవిధంగా ముందట కూడా మేము ఒక 10 ఫీట్ల గేటు ఇచ్చి ఇలా కారు పెట్టుకునే విధంగా అరేంజ్ చేసినాము. ఇప్పుడు ఇల్లు అంటే 100 ఏళ్ళు ఉండాలని ఆలోచన చేస్తారు. మరి దీంట్లో ఏం వాడతాళ్ళు మరి మిమ్మల్ని, ఎందుకంటే తక్కువ ధర అని మరి తక్కువ నాణ్యత పెడతాళ్ళ, దీన్ని ఏం చేద్దాం? అది మీరు కరెక్ట్ క్వశ్చన్ వేసిండ్రు రాజన్న గారు. మీరు చూడండి, ఇక్కడ మేము వేసినటువంటి ఈ సిమెంట్ ఏదైతే ఉందో ఈ సిమెంట్ వచ్చేసి అల్ట్రాటెక్ సిమెంట్తో స్లాబ్ వేస్తున్నాం. జిందాలు స్టీల్తో మేము ఈ పిల్లర్ తయారు చేశామండి. ఇందులో ఇటుక కూడా మేము సిమెంట్ బిడ్కు కాకుండా మేము ఏం చేస్తున్నామంటే మట్టి ఇటుక ఏదైతుందో కరీంనగర్ చెందిన మట్టి ఇటుకతోని మేము ఇక్కడ లోపల గోడ పెడుతున్నామండి. అదేవిధంగా మేము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు తిప్పి ఈ ముందట ఏం చేస్తామంటే ముందట 10 ఫీట్ల గేటు పెట్టి వచ్చిన కస్టమర్లు ఏదైతే ఎట్లాగో 4 వీలర్ తెచ్చుకుంటారు వాళ్ళు ఆ కారును వాళ్ళ లోపల పెట్టుకొని తాళం వేసుకునే విధంగా మేము ఇదంతా డిజైన్ చేసినాం సార్. మీరు చూడొచ్చు. అంటే మీరు ఇంజనీర్తో ప్లాన్ చేసి ఇలా మీరు ఇట్లా కడితే నేను కస్టమర్కి ఇప్పుడు మళ్ళీ ఏదో కిరాయి అంటారు ఇల్లు కట్టి, మీరే ఇల్లు కట్టి మళ్ళీ కిరాయి ఎట్లా ఇవ్వదలుచుకుంటాం? మేము కిరాయి ఎట్లా ఇస్తామంటే, ఇక్కడ ప్రతి ఆదివారము హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు చెందినటువంటి యాత్రికులు ఇక్కడికి రావడం జరుగుతుంది సార్. వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఆ గుడి దగ్గర ఉన్న చిన్న రూములలో ఒక రోజు ఉంటే 15 నుంచి 2000 నుంచి 3000 వసూలు చేస్తారు. అదే సీజన్లో జనవరి నుంచి మనకు జూలై వరకు హెవీ రష్ వస్తారు సార్. ఆ వచ్చినప్పుడు ఏంటంటే అసలు రూములు దొరికినా కూడా ఒక చిన్న రూముకు 10,000, 8,000, 5,000 నుంచి ఛార్జ్ చేస్తారండి. అలాంటి ఇన్కమ్ ఉన్న చోట ఇప్పుడు ఈ హైదరాబాద్ నుంచి కానీ కొంతమందికి వీటికి వచ్చిన వాళ్ళకు విశాలమైనటువంటి కాటేజీలు లేవాలంటే ఇప్పటి వరకు ఇక్కడ అలాంటి సదుపాయాలు లేవు. మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తిరిగి మొత్తం అన్వేషించి తర్వాత మేము ఇది ఆలోచించి ఈ కాటేజీ నిర్ణయం తీసుకున్నామండి రాజన్న గారు. కొమరెల్లి మల్లన్న జాతర కోసమే ఇప్పుడు హైవేకు జస్ట్ 2 కిలోమీటర్లే అవపడతాం. ఇటు కొమరెల్లి మల్లన్న ఊరే ఇది కాబట్టి అంటే ఎవరికి ఇది మంచిగా ఉంటుంది, ఎవరు వచ్చి తీసుకుంటే బాగుంటుంది అని మీరు చెప్తారు సార్. ఈ కొమరెల్లి దేవస్థానం అనేది సెంటర్లో ఉంటుంది. ఇటు హైదరాబాద్ నుంచి మాకు లోకల్ ఇది. హైదరాబాద్ నుంచి నిత్యం వేలాది కార్లు వస్తూ ఉంటాయి, దేవుని దర్శనం చేసుకుంటారు, ఓ రోజు స్పెండ్ చేసి మళ్ళీ హైదరాబాద్ తిరిగిపోతారు. అదేవిధంగా సిద్దిపేట హైవే కూడా 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అది. సో దాన్ని బేస్ చేసుకొని మంచిర్యాల కానీ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఈ జిల్లాలకి అందరూ కూడా చాలామంది వస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఎక్కువ ఇది అయిద్దని మేము ఆలోచనతో మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సార్. అంటే కస్టమర్లకు మీరు అసలు ప్రధానంగా ఇప్పుడు వస్తున్నారు అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదండి, వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకు రావంగానే ఏం చెప్తారు? అసలు మీరు వాళ్ళకు ఇది చెప్తే మేము తీసుకుంటారు, ఇది నమ్మకం వాళ్ళకి కలిగిస్తామని మీరు అంటే అదే ఏం చెప్తారు? మేము ఏ విధంగా చెప్తున్నామంటే వాళ్ళు చాలా మందికి వచ్చే కస్టమర్లకు కూడా తెలిసి ఉంటుంది ఎక్కడ ఏంది అనేది. ఇప్పుడు వాళ్ళు పోయి అక్కడ నిత్యం ఆడ రూమ్లలో ఉండి కూడా వాళ్ళ బాధలు ఏదో వాళ్ళకి తెలిసి ఉంటాయి.
కాబట్టి మేము ఇది చెప్పంగానే వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మనకు విశాలంగా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో టెంపుల్కు మన దేవస్థానానికి అతి దగ్గరలో ఉన్నటువంటి మా వెంచర్లో మేము 16 లక్షలకే కాటేజ్ కడుతున్నాం అనగానే వాళ్ళు వచ్చి చూడడం జరుగుతుంది. చూసిన తర్వాత వెరీ సాటిస్ఫైతోని మాకు అడ్వాన్స్గా కట్టి ₹1,00,000 కట్టి బుక్ చేసుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. పురుషోత్తం గారు నమస్తే. నమస్తే, ఎట్లున్నారు? సూపర్, మస్తున్నా. ఏంది ఇంత తక్కువల జాగంటాలు? ఈ 100 గజాల కాన్సెప్ట్ ఏంటిది అసలు? అంటే 200 గజాల ఫ్లాట్లు ఏంటిది అసలు? ఎందుకు ఇంత తక్కువ పెట్టి జనాలు అంటే ఎక్కువ కొనేవారి సంఖ్య 100 గజాలు కొనరు కాబట్టి అంటే మా మధ్యతరగతి కుటుంబాలను ఆలోచించి ఇట్లాంటివి నిర్ణయించిలా? అవునన్నా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 200 గజాలు కొనాలంటే బడ్జెట్ ఎక్కువైంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు కొనాలంటే ముందుకు రాలేరు. సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని 100 యాడ్స్ చేయడం జరిగింది. 25x40 యాడ్స్లో మేము తీసుకోవడం జరిగింది. ఎట్లుంది అంటే కస్టమర్లు ఎత్తాలా లేదా? ఇప్పుడు జనాలంతా ఏంటంటే తక్కువ ధర అనేసరికి చాలా మంది వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంది అసలు దీనికి బేసిక్ ఏంటంటే తక్కువ ధరతో పాటు మేము క్వాలిటీ ఇస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంచర్ క్వాలిటీ, నాణ్యత ఉంది. తర్వాత మాది యూఆర్ ఇన్ఫ్రా కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ. యూఆర్ ఇన్ఫ్రా డెవలప్డ్ పర్ఫెక్ట్ వెంచర్ సార్ ఇది. మనకి 20 ఎకరాస్లో చేసినాం, ఫుల్ డెవలప్డ్. తర్వాత కొమరెల్లి టెంపుల్లో ఫెసిలిటీస్తో పాటు మనకు కూడా ఈ వెంచర్లో ఆల్ ఫెసిలిటీస్ ఇమ్యూనిటీస్ చేయడం జరిగింది సార్. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తున్నాం, కాటేజ్ తక్కువ ధరలో ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు కొనాలంటే ఎక్కువ బడ్జెట్లో కొనలేరు. హైదరాబాద్లో చుట్టుపక్కల కొనాలంటే కోర్ట్స్లో పని, లక్షలలో పని. 16 lakhsకు మనం తక్కువ ప్యాకేజ్లో 100 యార్డ్స్లో కాటేజ్ కట్టడం ఇవ్వడం జరుగుతుంది సార్, తక్కువ కాటేజ్లో. నాగేంద్ర అన్న నమస్తే. నమస్తే. ఏందన్నా ఇప్పుడు ఈ యొక్క మన యూఆర్ ఇన్ఫ్రా అసలు మన ఈ డెవలపర్ సంబంధించి ఏంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు జనాలు? అసలు ఇక్కడనే కొనాలంటే ఎందుకు కొనాలి? హైదరాబాద్ నుంచి కరీంనగర్ మధ్యలో ఉన్న సిద్దిపేటకు కరీంనగర్ మధ్యలో ఉంటుంది ఇది. అందుకోసమని మన తెలంగాణ ప్రజలకు సంబంధించిన జాతర ఇది. ఈ కొమరవెల్లి అంటే వేములవాడ తర్వాత నెక్స్ట్ టెంపుల్ ఇదే మన తెలంగాణలో పేరొందిన టెంపుల్ ఇది. కాబట్టి అందరూ బోనాలు చేసుకోవడానికైనా అందరూ వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. అదేవిధంగా మన ప్రజలు ఇక్కడ ఒక రోజు స్టే చేయడానికి కోసమని చాలా ఇబ్బంది పడుతుంటారు. అందుకోసమని యూఆర్ ఇన్ఫ్రా డెవలప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ తక్కువ ఖర్చులో తక్కువ చిన్నగా ఉండడానికి కోసానికి వాళ్ళకి మనకు వాళ్ళ అనుగుణంగా వాళ్ళకు ఒక చిన్న కాటేజ్ కట్టివ్వడం జరుగుతుంది. కావున వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా రావడం జరుగుతుంది. బయటికి పోయి లక్షలు ఖర్చు పెట్టే బదులు ఇక్కడ చిన్న 16 లక్షల్లో ఇల్లు రావడం వాళ్ళకి పెద్ద చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే ఈ వెంచర్ యూఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఇప్పుడు హైవేకు దగ్గర ఉన్నదని ఎక్కువ మంది వస్తాలా? అసలు ఎట్లున్నది మేడం, మార్కెట్ ఉన్నదా లేదా? ఉన్నది సార్, మార్కెట్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్. ఇప్పుడు మనకి హైదరాబాద్ కరీంనగర్కి మధ్యలో ఉంటుంది సార్. ఇది తెలంగాణలో పేరొందిన టెంపుల్. అయితే మనకేంటంటే తెలంగాణ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు. మంచి ఇక్కడ అంటే చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి, రూమ్స్లో బోనాలు చేసుకొని ఇబ్బంది పడుతూ దర్శనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఆ కాన్సెప్ట్లో మేము ఇక్కడ ఏంటంటే కొమరవెల్లి టెంపుల్ దేవుడి దగ్గర ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో యూఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి మేము ఇక్కడ కాటేజెస్ కట్టిస్తున్నాం. ఒక 100 స్క్వేర్ యార్డ్స్లో మేము కాటేజ్ ఇస్తున్నాం సార్. 16 లక్షలకి 100 స్క్వేర్ యార్డ్స్లో 420 SFTలో మేము కాటేజ్ ఇస్తున్నాం. అయితే ఏంటంటే మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి ORR నుంచి మనకి 50 కిలోమీటర్స్ ఉంటుంది సార్. ఇక్కడికి మనకి RRR నుంచి మనకి ఇప్పుడు RRR వస్తుంది కదా, RRR నుంచి మాకు 20 కిలోమీటర్సే ఉంటుంది ఇక్కడికి. కాబట్టి ఇప్పుడు మనకేంటంటే సిద్దిపేట హైదరాబాద్ మధ్యలో ఉంది కాబట్టి మనకి ఇటు సిద్దిపేట వాళ్ళు కొనుక్కుంటే హైదరాబాద్ దగ్గరికి అవుతుంటారు. ఇక్కడ ఏంటంటే మేము రెంట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఆన్లైన్ ఇప్పుడు మా కస్టమర్ ఏంటంటే ఫస్ట్ బుక్ చేసుకున్నప్పటి నుంచి 45 డేస్లో మనకి టోటల్ 16 lakhs కదా సార్. బుక్ చేసుకున్నాక 45 డేస్లో మేము 8 lakhs కట్టాలి. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ప్లాట్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఏంటంటే ఎవ్రీ మంత్ అంటే మనకి 6 months టైం ఇస్తారు కాటేజ్ కట్టడానికి, కన్స్ట్రక్షన్కి. ఆ 6 months టైంలో ఆ కస్టమర్ దగ్గర డబ్బులు ఉన్నట్టుగా 2 lakhs 1.5 lakh అట్లా కట్టించుకుంటాం అనమాట. అయితే మనకి 6 monthsలో టోటల్గా పేమెంట్ అయిపోతుంది, మనకి కాటేజ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఏంటంటే కస్టమర్కి ఏంటంటే ఒక అగ్రిమెంట్ చేసుకొని కంపెనీ ఆన్లైన్ ద్వారా మనకి రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వచ్చే భక్తులకి. ఏంటి కొమరెల్లికి వచ్చే భక్తులకి ఇక్కడ ఏంటంటే మనం AC, వాటరు, స్విమ్మింగ్ పూల్,
ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా రాబోతుంది. అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ రెంట్కి ఇస్తాము. రెంట్కి ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే మనకి వచ్చిన భక్తులకి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్న కాటేజెస్కి రెంట్ అనేది కంపల్సరీ వస్తుందని మేము గ్యారెంటీ ఇవ్వగలం. చూసిల్లు కదా విఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎంత ముద్దుగా రోడ్లు మంచిగా చెట్లు ఇక చూడుర్రి ఎర్రచందనం చెట్లు నీడనిచ్చే చెట్లు పెట్టి మంచిగా చేతాళ్ళు 16 లక్షలకే ఇల్లు కట్టించి కాటేజ్ కట్టించి ఇస్తారట. చూసిలా ఎంత మంచి ముచ్చటో. మీరు కొనాలనుకుంటే ఇగో సిద్దిపేట దగ్గరలో హైదరాబాద్కు దగ్గరలో కొమరెల్లి ఏదైతే ఉన్నాడుగా మా దేవుడు మల్లన్న దేవుడు ఊళ్ళేనే ఇగో ఇట్లాంటి పెద్దది 20 ఎకరాలల్లా మంచిగా కడతాళ్ళు, తక్కువ ధరలు అన్ని ఇస్తాళ్ళు. మీరు కొనాలనుకుంటే మీరు కూడా రండి. తెలంగాణలో ఉన్న టెంపుల్స్లలో కొమరెల్లి మల్లన్న టెంపుల్ అనేది ఒక ఫేమస్ అండి. ఇక్కడికి అన్ని హైవేల నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడము ఉంటుంది. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ నుంచి జూలై వరకు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జాతర జరుగుతుంది సార్. ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు వేములవాడ నుంచి మేడారం జాతర చేసుకుంటారు సార్. కాబట్టి ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. చాలా మంది వస్తున్నారు ఎవ్రీ ఇయర్. ఒక ఇయర్ డిసెంబర్ నుంచి జూలై వరకు పెద్ద ఎత్తున జాతర ఉంటుంది సార్. అసలు వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఇక్కడ ప్లేసెస్ ఉండదు. అసలు టెంపుల్కి వెళ్ళాలంటే ఒక 2-3 కిలోమీటర్స్లోనే మనకి ట్రాఫిక్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మేము టెంపుల్కి బిఫోరే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో యూఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి ఇక్కడ మేము కాటేజెస్ కట్టియడానికి భక్తులకి రెంట్కి ఇవ్వడం జరుగుతుంది సార్. కాబట్టి ఇక్కడ అసలు కొనుక్కుంటే మాకేంటి గ్యారంటీ, మాకు రెంట్ ఎలా వస్తుందంటే మేము ఆన్లైన్ పర్పస్లో మేము రెంట్కి ఇచ్చేస్తున్నాం, అన్ని ఫెసిలిటీస్తో ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈజీగా కొనుక్కున్న వాళ్ళకి గ్రోత్ అనేది ఉంటుందని అనుకుంటున్నాను సార్. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. యూఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఒక నూతన ప్రాజెక్టు మీ ముందుకు వస్తోంది. కొమరవెల్లి దేవస్థానానికి సమీపంలో అతి తక్కువ ధరలో కాటేజెస్ని అందిస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ని అందించడానికి ఈ సంస్థ అధినేత ఉమ్మగాని రవీంద్ర గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రవీంద్ర. నమస్తే అండి. రవీంద్ర గారు, అతి తక్కువ ధరకే మీరు 16 లక్షలకే కాటేజ్ని ఇస్తున్నాను అంటున్నారు. ఇంత తక్కువ ధరకి ఎలా సాధ్యం? మీరు ఎంత స్క్వేర్ ఫీట్లో ఇస్తున్నారు? మేము కొమరెల్లి దేవస్థానానికి అతి సమీపంలో మేడం, 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే మేము ఒక 20 ఎకరాలలో ప్రస్తుతం ఒక 100 కాటేజీలు మేము కట్టడానికి స్టార్ట్ చేశాం. అందులో 100 స్క్వేర్ యార్డ్స్ అంటే 20 × 45 100 స్క్వేర్ యార్డ్స్లో మేము 420 SFT స్లాబ్ ఏరియా ఇస్తున్నాం. కాటేజీ అంటే ఒక బెడ్రూము, ఒక పెద్ద హాలు, వాష్రూము. అది పోను మిగతా 480 SFTలో ఆ కాటేజీ ముందు మనం పార్కింగ్ ఇస్తున్నాం, కార్ పార్కింగ్ ఇస్తున్నాము. అందుకు ఒక 10 ఫీట్ల గేటు కట్టి ఆ గేట్ నుంచి లోపలికి కారు పార్క్ చేసుకునే విధంగా మేము డిజైన్ చేస్తున్నాం మేడం. ఓకే, ఇది మొత్తం మీకున్న ప్లేసెస్లో హైలైట్స్ ఏంటి? అసలు కొమరవెల్లి దేవస్థానంతో పాటు ఇంకా హైలైట్స్ ఏంటి మీ వెంచర్కి? కొమరెల్లి దేవస్థానం అనేది మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అక్కడ మల్లికార్జున స్వామి దేవస్థానం చాలా పేరు పొందిన దేవస్థానం అండి. ఆ దేవస్థానానికి ఈ 2 రాష్ట్రాల నుంచి అధిక జనాభా యాత్రికులు రావడం జరుగుతుంది. ఆ వచ్చిన వారికి అక్కడ పట్నం వేసుకుంటారు దేవుని దగ్గర. అదేవిధంగా అక్కడ బోనం చేసుకోవడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకు అకామిడేషన్ ప్రాబ్లం బాగుంది. ఆ చుట్టుపట్టు ఉన్న దగ్గరలో ఏదైతే ఉందో అక్కడ చాలా కాస్ట్లీతో ఇస్తున్నారు రూమ్స్. అంటే పర్ డే 1500, 2000, 3000, 4000. ప్రతి సంవత్సరము జనవరి నుంచి జూలై వరకు హెవీ రష్ వస్తారు మేడం. అప్పుడు ఏంటంటే 5000, 6000 కూడా ఒక రూమ్కు వాళ్ళు
పేరు చేయడం జరుగుతుంది. ఓకే. సో దాని దృష్టిలో పెట్టుకొని మేము సామాన్య మానవులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక కాటేజీ డిజైన్ చేసి 100 గదాలలో 16 లక్షలకు మాత్రమే కాటేజీ ఇవ్వాలనే నిశ్చయంతో మా చైర్మన్ గారు దీన్ని ప్రోద్బలంతో నేను ముందుకు పోతున్నా మేడం. ఓకే, అంటే 16 లక్షలకే మీరు ఇస్తున్నాను అంటున్నారు. ఇది ఈ ఆఫర్ ఎంతకాలం ఉంటుంది? ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, ఇది లాంచింగ్ కాబట్టి మేము ఈ లాంచింగ్ ఆఫర్లో మేము 16 లక్షలకు మాత్రమే ఇస్తున్నాం ఇప్పుడు. కానీ ఈ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పెంచడం కూడా జరుగుతుంది. బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కస్టమర్స్ ఉంటే ఈ మధ్యలో బుక్ చేసుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఎంత ఎర్లీగా మీరు బుక్ చేసుకుంటే అంత అంత బెనిఫిట్స్ మంచిది ఉంటాయి, మేడం. ఎందుకంటే కొద్ది రోజులు మాత్రమే కాబట్టి. అయితే దీనికి ఉన్నటువంటి హైలైట్స్తో పాటు అసలు ఈ ప్రాజెక్ట్కి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది మేడం? హైదరాబాద్ నుండి ORR షామీర్పేట నుంచి 52 కిలోమీటర్ల పరిధిలో కుమరెల్లి దేవస్థానం ఉంటుంది మేడం. దేవస్థానానికి రాజీవ్ రహదారి అని హైదరాబాద్ టు కరీంనగర్ రహదారికి 3 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది మేడం. ఇది అక్కడికి మా వెంచర్కు రాజీవ్ రహదారి నుంచి 2 కిలోమీటర్లన్నర మాత్రమే మేడం. అక్కడి నుంచి 1 కిలోమీటరు మన దేవస్థానం ఉంటుంది మేడం. ఆ చుట్టుపట్టు వచ్చేసి మా వెంచర్లో మేము ఏం హైలైట్స్ ఇస్తున్నామంటే చిల్డ్రన్ పార్క్ ఇస్తున్నాము, అదేవిధంగా ఒక మినీ ఫంక్షన్ హాల్ ఇస్తున్నాము, అదేవిధంగా మనం అది రిసార్ట్ ఇస్తున్నాము. ఈ 3 ఇచ్చుకుంటూ అక్కడ ప్లే గ్రౌండ్ ఇస్తున్నాం. ప్లే గ్రౌండ్ ఇచ్చేసి ఇలాంటి సదుపాయాలు ఇచ్చుకుంటూ ఎవరైతే కాటేజీ బుక్ చేసుకున్న దారుడు ఉంటాడో అతనికి కాటేజీ నిర్మాణం అయిన తర్వాత మేమే లీజు తీసుకొని ఆన్లైన్ బుకింగ్ ద్వారా యాత్రికులకు మేము కిరాయి ఇచ్చి ఆ వచ్చిన రెంటులో వీళ్ళకు సంవత్సరానికి 40,000 రూపాయల చొప్పున ప్రస్తుతం 1 సంవత్సరం మళ్ళీ 2వ సంవత్సరం ఇస్తాం మేడం. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన దాని ఎంతైతే ఆదాయం వస్తుందో దాంట్లో మళ్ళీ 50-50 షేరింగ్ ఉంటుంది మేడం, ఇటు కంపెనీకును ప్లస్ కస్టమర్కు. అంటే ఇది ఈ టైప్ ఆఫ్ మీరు ప్లాన్ చేసింది ఏదైతే ఉందో అంటే ఇద్దరు లైఫ్ టైమే చేస్తారా, లేకపోతే 2 years or 3 years ఓనర్కి మీకు మధ్య ఈ బాండ్ అనేది? అది ఆన్ డిపెండ్ ఆఫ్ ఓనర్ మేడం. 2 years అయితే మినిమం మేము తీసుకుంటాము. ఆఫ్టర్ 2 years ఒకవేళ ఓనర్స్ దాకా ఈ విల్లింగ్ ఉండి ఇస్తే మేము తీసుకుంటాం. మళ్ళీ అప్పుడు ఎట్లయితే బిజినెస్ ఉంటుందో దాన్ని బట్టి మనం రెంట్ మాట్లాడుకోవడం జరుగుతుంది మేడం. లేదు అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళే నడిపించుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు మేడం. ఓకే, అంటే ఈ కాటేజ్ నిర్వహణ 2 years అయితే మీరే చేస్తారు, ఆ తర్వాత ఓనర్స్ నిర్ణయం మీద డిపెండ్ అవుతుంది. అది కొనసాగింపా లేకపోతే వాళ్ళు నిర్వహించుకోవడం అనేది ఓనర్స్ యొక్క నిర్ణయం. అవును మేడం. అయితే దీనిని పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, అంటే లోన్ సదుపాయం ఏమైనా ఉందా? మాకు బ్యాంకు లోను SBI కానీ ఏ నేషనలైజ్ బ్యాంక్స్ నుంచి లోన్ సదుపాయం ఉంది మేడం. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ మనం ఇప్పుడు ఈరోజు మనం బుక్ చేసుకుంటే మనకు టోటల్ పీరియడ్ వచ్చేసి 8 months ఉంటుంది మేడం. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ అది సివిల్ వర్క్ కదా, కాటేజ్ నిర్మాణం జరిగేసరికి 6 to 8 months అవుతుంది. ఈ లోపు ఈ 16 lakhs ఏదైతుందో మనం ఒక 45 days లోపు మనం ఒక 8 lakhs పెట్టుకొని కస్టమర్ పేరు మీద మేము రిజిస్ట్రేషన్ చేసేస్తాము. చేసిన తర్వాత రిమైనింగ్ 8 lakhs ఏదైతుందో వాటికి ఇంకా 6 months టైం ఉంటుంది మేడం. అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఎట్లయితే వర్క్ అవుతూ ఉంటుందో ఆ వర్క్ అయ్యే విధంగా వీళ్ళు పేమెంట్ చేసుకుంటూ పోవచ్చు మేడం. అంటే ముందుగా వాళ్ళ 8 lakhs 45 days లోపు మీకు పే చేయాలి, ఆ తర్వాత 6 months ఒక సమయం ఇస్తారు, ఆ తర్వాత మీరు వాళ్ళు పే చేసుకోవచ్చు మిగిలినది రిమైనింగ్. వాళ్ళు మంత్లీ 1,50,000 మేము సీసీ కెమెరాల ద్వారా వాళ్ళ మొబైల్కి మేము లింక్ అప్ చేస్తాం మేడం. ఆ సీసీ కెమెరాలు చూసుకొని మా వర్క్ గింత అయింది, మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఈ బ్రిక్ లెవెల్ అయింది లేకపోతే స్లాబ్ లెవెల్ అయిందంటే దాన్ని బట్టి మోడ్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది, చేసుకోవచ్చు. వాళ్ళు ఎవ్రీడే కూడా వాళ్ళు ఏమి వర్క్ అవుతుంది అన్నది వాళ్ళు సీసీ కెమెరా ద్వారా చూసుకోవచ్చు మేడం. అంటే ఈ రోజు బుక్ చేసుకున్న దగ్గర నుంచి మీరు వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ వెంచర్ అంతా అందరూ బుకింగ్ అయిన తర్వాత చేస్తారా? బుక్ చేసుకున్న వాళ్ళని దాన్ని బట్టి మీరు కన్స్ట్రక్షన్ అనేది కొనసాగుతుంది? లేదు మేడం, ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళు ఈ రోజు డేట్ ఆఫ్ జాయినింగ్ అనుకోండి, ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళు 1,00,000 రూపాయలు కట్టి బుక్ చేసుకుంటే విత్ ఇన్ 2 weeks ఒక 3 lakhs కట్టాలి, మిగతా 5 lakhs జస్ట్ 45 days పే చేయాలి. అంటే టోటల్ 8 lakhs కంపెనీకి వచ్చేస్తాయి. రాగానే మేము ఏం చేస్తామంటే ఆ 100 గదాల ప్లాట్ ఏదైతే ఉందో అది ఆ కస్టమర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాం మేడం. స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే గవర్నమెంట్కు కాటేజ్ అప్లై చేస్తాం. ఆ పర్మిషన్ 1 week వచ్చేస్తుంది, 1 week 10 days, బిలో 15 days వస్తుంది మేడం. రాగానే మేము ఏం చేస్తామంటే మేము కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తాం. రిమైనింగ్ ఉన్న 8 lakhs ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అప్పుడు ఒక 2 lakhs ఇచ్చేస్తే స్లాబ్ లెవెల్లో అట్లా మనం EMI రకంగా ఆ 6 months కంప్లీట్ చేసుకోవచ్చు. మేము డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి 45 days పోతే రిమైనింగ్ ఇంకా ఏదైతే టోటల్ 6 months కదా మేడం ఇది కన్స్ట్రక్షన్, మిగతా రిమైనింగ్ 6 months మేము కన్స్ట్రక్షన్ చేసి మీకు ఇచ్చేస్తాం.
ఓకే. ఇచ్చేసిన తర్వాత మీరు ఒక 15 days మీరు దాన్ని యూజ్ చేసుకొని మీరు గృహప్రవేశం ఏదైనా చేసుకుంటే తర్వాత మళ్ళీ మా కంపెనీకి మీరు అగ్రిమెంట్ చేసుకోవచ్చు. చేసుకుంటే 1 year ఏదైతే 40,000 ఉందో మేము 20,000 మీకు ముందు అడ్వాన్స్ ఇచ్చి మేము మీ దగ్గర అగ్రిమెంట్ చేస్తాం మేడం. ఓకే. ఎవ్రీ 6 months బిఫోరే మీకు 20,000 ఇచ్చి మేము మీకు అగ్రిమెంట్ చేసుకుంటాం. అది 2 years వరకు. ఓకే. ఇక అసలు ఫస్ట్ ఈ ల్యాండ్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి క్లియర్ టైటిల్ అనే దాని మీద చాలా డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ క్లియర్ టైటిల్ అవునా కాదా అనే విషయంలో దానికి సంబంధించి చెప్పండి. దానికి మీకు డాక్యుమెంట్స్ మా దగ్గర లింక్ డాక్యుమెంట్ ఉంటుంది. మాకు గవర్నమెంట్ పర్మిషన్ సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. మీరు క్లియర్గా గూగుల్ మ్యాప్లో చూసుకోవచ్చు. మీరు డాక్యుమెంట్ చూసుకొని మీరు లింక్ డాక్యుమెంట్ చూసుకొని మీరు కొనుక్కోవచ్చు. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. దీని కన్స్ట్రక్షన్స్కి మీరు ఎటువంటి క్వాలిటీతో ఇస్తారు? మేడం 100%. మేము మేడం స్లాబ్కి వచ్చేసి అల్ట్రాటెక్ సిమెంట్ వాడతాం స్లాబ్కు. ఓకే. తర్వాత మనం ఏదైతే గోడలు ఉంటాయో గోడలకు మేము కరీంనగర్ మట్టి ఇటుక అని దొరుకుతుంది మేడం, ఎర్ర ఇటుక. దాంతో మేము కన్స్ట్రక్ట్ చేస్తాం. తర్వాత జిందాల్ స్టైల్ ఉంటుంది మేడం, జిందాల్ స్టీల్తోని మేము ఫిల్లర్స్ కన్స్ట్రక్షన్ చేస్తాం మేడం. ఎక్కడ కూడా బ్రాండ్ కాడ మేము ఎప్పుడూ కాంప్రమైజ్ కాము మేడం. ఎందుకంటే మేము దేవునికి అతి సమీపంలో, టెంపుల్కి అతి సమీపంలో మేము ఇచ్చే ప్రాజెక్ట్ ఎట్లుండాలంటే ఒక బ్రాండ్ ఉండాలి. ఇక్కడ కొమరెల్లి దేవస్థానం నియరెస్ట్లో అక్కడ ఇప్పటి వరకు ఎక్కడ ఇలాంటి సదుపాయం లేదు మేడం. మా చైర్మన్ గారు ఏంటంటే, మా చైర్మన్ గారు ఆశయం ఏంటంటే, మనం మల్లికార్జున స్వామి భక్తుడు మేడం మా చైర్మన్ గారు. అతని ఆశయం ఏంటంటే మనం లో కాస్ట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకు మన ఇక్కడ కాటేజ్ ఇవ్వాలి జస్ట్ 16 లక్షలకు అనే కాన్సెప్ట్తో మేము ముందుకు పోతున్నాం మేడం. ఓకే. సో ఇక దీనికి ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఒక ప్రాపర్టీ తీసుకున్నప్పుడు అది మనకి ఎంత డబుల్ అవుతుందా, ట్రిపుల్ అవుతుందా అనేది ఆలోచిస్తుంటారు. అలాంటి సోర్సెస్ ఏమున్నాయి మేడం? ఇప్పుడు అది మాది 20 ఎకరాలు. మేము చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టినాం, గేటెడ్ కమ్యూనిటీ మేడం. మాకు సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది మేడం. ఇప్పుడు ఖాళీ ప్లేస్లో ఒక ఇల్లు మనం కన్స్ట్రక్ట్ చేస్తాం మేడం. అది టోటల్గా ఒక కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ 2వ ఇల్లు చేస్తాం, తర్వాత 3వ ఇల్లు చేస్తాం. మనకు మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇల్లుకు ఉదాహరణకి 16 లక్షలు 17 లక్షలకు వచ్చింది అనుకోండి, సెకండ్ ఇల్లు వచ్చేసరికి 20 lakhs అవుతుంది మేడం. అది కామన్. అది ఎక్కడైనా కూడా మనం హెచ్ఎండిఏ పరిధిలో కట్టినా, డిటీసీబీ పరిధిలో కట్టినా, ఏ గ్రామంలో కట్టినా కూడా మనం ఒక ఇల్లు పడ్డదంటే ఆటోమేటిక్ ఇల్లు తక్కువ రేట్ వస్తుంది, పక్కది ఇంకోటి పెరుగుతుంది, 10 ఇళ్ళు అయితే ఇంకా రేట్లు పెరుగుతాయి మేడం. అదే విధానంగా మీరు కొన్నటువంటి ప్రాపర్టీ మీకు మంత్లీ రెంట్ వచ్చుకుంటూ రెండుతో సహా మీకేందంటే గ్రోత్ ఉంటుంది. మీరు కట్టే ఏదైతే కాటేజ్ ఉందో ఆ ఇంటికి మనం ఒక 3 yearsలో మీకు ఇంచుమించు 3-4 yearsలో మీకు కనీసం 35 లక్షల నుంచి 40 లక్షల ప్రాపర్టీ అవుతుందని మేము గ్యారంటీ ఇవ్వగలం మేడం. ఓకే. ఇక దీన్ని మీరే నిర్వహిస్తారు ఒక 2 years వరకు. ఆ 2 years వరకు మీ నిర్వహణ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఒక కాటేజ్ డ్యామేజ్ కానీ ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఏమైనా రాకుండా దాని మెయింటెనెన్స్ ఎప్పుడు బాగుంటుందో అప్పుడే ఎక్కువగా యాత్రికులది వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని మెయింటెనెన్స్కి సంబంధించింది అంతా మేమే చూసుకుంటాం మేడం. మేము ఎట్లా చేస్తామంటే ఆన్లైన్ బుకింగ్ చేస్తాం మేడం. మాకు ఒక ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ పెట్టించి, ఇప్పుడు సిటీకి అతి సమీపంలో ఉన్న దేవస్థానం కాబట్టి వీకెండ్స్ హోమ్ లెక్క మన హైదరాబాద్ నుంచి చాలా మంది వస్తారు మేడం. ఏదో యాత్రికులు, వాళ్ళకి మంచి అకామిడేషన్ మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళే వస్తారు. మాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే మేము మ్యాక్సిమం ఆన్లైన్ బుకింగ్ ద్వారా మేము దాన్ని రన్ చేస్తాం మేడం. అందులో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ కాడ ఎలాంటి లోపం రానియం. మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ ఉంటేనే మనకు రేపు బిజినెస్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది మేడం. నాణ్యతలో కానీ బిజినెస్లో మెయింటెనెన్స్లో కానీ లోపం ఎలాంటి జరగకుండా మేము జాగ్రత్తలు వహిస్తాం మేడం. అదేవిధంగా ఎవరైతే కస్టమర్ మన దగ్గర ఒక ప్లాటు కస్టమర్ కాటేజ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారికి రెంట్తో సహా సంవత్సరానికి 12 ఉచిత సదుపాయ వసతి కల్పిస్తాం మేడం. 12 రోజులు అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక కస్టమర్ కాటేజ్ తీసుకున్నాడు మేడం, అతనికి ఒక బుక్ ఇస్తాం మేము. బుక్ ఇచ్చి ఏం చేస్తామంటే ఎవ్రీ మంత్ మీరు ఒక రోజు ఫ్రీగా మీ రిలేటివ్స్ కానీ మీరు కానీ మా కాటేజీకి వచ్చి మీరు ఫ్రీగా ఉండి మీరు దేవుని దర్శనం చేసుకొని పోవచ్చు మేడం. అలాంటి సదుపాయం మా కాటేజీదారునికి మా సంస్థ నుంచి మేము కల్పిస్తాం మేడం. అంటే కాటేజ్దారు వచ్చి ఎన్ని రోజులు ఉన్నా కానీ 1 day మేడం. అంటే టోటల్గా ఇయర్లీ 12 రోజులు కేటాయిస్తాం మేడం. ఎందుకు అలాగంటే ఓనర్ మనకి అనుకుంటాం, మనదే అనుకుంటాం. సో మీరు ఆ రూల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే అతను అక్కడ దేవుని దగ్గర మన దగ్గర కాటేజ్ తీసుకున్నాడు కాబట్టి ఆయన సాటిస్ఫాక్షన్ కోసం నా కాటేజ్ ఉన్నదని వాళ్ళ మిత్రులకు వాళ్ళ బంధువులకు చెప్పుకొని ఆ బుక్లో ఒక లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ ఇచ్చి మా రిసెప్షన్లు ఇస్తే మా వాళ్ళు ఏం చేస్తారంటే ఏ రోజు ఒక 3 days ముందు మాకు ఇన్ఫామ్ చేయాలి. నెక్స్ట్ సండే వస్తున్నావు అంటే ఫ్రైడే అట్లా మాకు కాల్ చేసి మా సో కాటేజ్ నెంబరు అది మాకు ఆ రోజు మీరు ఇవ్వాలని చేస్తే అతని పేరు మీదనే మేము హోల్డ్ చేస్తాం మేడం, ఎవరికి ఇవ్వము. అతడు అట్లా 12 వాడుకోవచ్చు ఇయర్లీ, నెలకు ఒక రోజు. నెలకు ఒక రోజు. ఒకవేళ ప్రతి నెల రాకుండా ఎప్పుడైనా
వచ్చారనుకోండి 6 నెలలకోసారో 3 నెలలకోసారి వచ్చారు, అప్పుడు మరి డేస్ అని ఇంక్రీజ్ చేస్తారా లేకపోతే అదే ఒక రోజు? అట్లా చేస్తాం మేడం, అట్లేం లేదు, అంత ఏం లేదు. వాళ్ళది కాటేజ్ అది, అదే మేము అట్లేం లేదు మేడం. వాళ్ళు కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్న కాటేజీ, దానికి మేము అట్లా ఏం లేదు మేడం. ఉండొచ్చు 2-3 రోజులు ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళు ఒక 4-5 రోజులు ఉండొచ్చు. వాళ్ళకి 12 రోజులు కేటాయిస్తాం మేడం. టోటల్ గా 12 రోజులు సంవత్సరానికి. కాకుండా మనకు ముందు ఇన్ఫార్మ్ చేయాలి. అదే కాటేజీ ఏదైనా కస్టమర్కు మనం బుక్ చేసినాం అనుకోండి, ఇబ్బంది కలగకుండా మేము చేస్తాం మేడం. ఓకే. సో అంటే ముందుగా వాళ్ళు కాటేజీకి వెళ్ళాలి అనుకుంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ రోజు వాళ్ళకి అలాట్ చేస్తారు. సో కస్టమర్కి మీకు ఓనర్స్కి కూడా ఇబ్బంది రాకుండా ఉండాలి మేడం. అట్లా సో ఈ కన్స్ట్రక్షన్ కోసం ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఇదంతా మీరు అయిన తర్వాత ఇస్తారా, లేకపోతే ఏంటంటే పార్కింగ్ కానీ ఇమ్యూనిటీస్ అన్నారు కదా, స్విమ్మింగ్ పూల్, పార్క్, ఇవి ఎప్పటికి రెడీ అవుతాయి మేడం? అది మేము ఇప్పుడు రీసెంట్లీగా మేము లాంచ్ చేశాము. మేము దానికి స్థలం కూడా కేటాయించి పెట్టాము. మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక 3 ఇండ్లు స్టార్ట్ అయినాయి మేడం. మేము మాకు లాంచింగ్ రోజే కనీసం 23-24 మాకు బుకింగ్ వచ్చింది మేడం. దాంట్లో ఇప్పుడు ఒక 3 ఆల్రెడీ నడుస్తున్నాయి హౌజెస్. అక్కడ కస్టమర్స్ వచ్చి కూడా చూసుకోవచ్చు మా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ఆ కన్స్ట్రక్షన్ చేసే విధానం కానీ చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూసుకున్న తర్వాతనే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. మేము నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ డిసెంబర్లో ఒక 15-20 ఇండ్లు కాటేజీలు మేము స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం మేడం. డిసెంబర్ 31 లోపు మేము ఇది కాగానే మాకు ఒక 25-30 ఇండ్లు స్టార్ట్ కాగానే మేము ఇమ్మీడియట్లీ అక్కడ మినీ ఫంక్షన్ హాలు, రిసార్టు, తర్వాత చిల్డ్రన్ పార్కు, తర్వాత ఒక ప్లే గ్రౌండ్, వాలీబాల్ ప్లే గ్రౌండ్ కూడా మేము చేయడానికి మా చైర్మన్ గారు ఉత్సాహంగా ఉన్నారు మేడం. ఓకే. ఈ ప్రాజెక్ట్లో ఏది తీసుకున్నా కానీ ప్రతి దానికి కూడా ఒక వాస్తు అనేది ఉంటుందా? ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు వాస్తుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి వాస్తు ఎలా ఉంటుంది? వాస్తు మా దాంట్లో ఈస్ట్ ఉంది మేడం. ఈస్ట్ ఉంటుంది, వెస్ట్ ఉంటుంది, నార్త్ ఉంటుంది. 100% వాస్తు క్లియర్ టైటిల్. కస్టమర్ వచ్చి చూసుకున్నా కూడా ప్లాట్ సైజు కూడా పర్ఫెక్ట్ ఉంటుంది మేడం. ఎట్లా అంటే 20 ఉంటుంది, 45 ఉంటుంది అలా మేడం. దాంట్లో మనకు 420 SFT ఏదైతే వస్తుందో ఇప్పుడు 100 స్క్వేర్ యార్డ్స్లో మనకు 900 స్క్వేర్ SFT మనకు స్లాబ్ అది వస్తుంది మేడం. ఏంటిది? పార్కింగ్ వస్తుంది. దాంట్లో మనం 420 స్లాబ్ వేస్తున్నాము, 480 పార్కింగ్ ఇస్తున్నాం టోటల్గా ప్లెంత్ ఏరియాలో. సో 100% వాస్తు ఇస్తాం మేడం మేము. తర్వాత నార్త్ ప్లాట్స్ ఉన్నాయి. తర్వాత మాకు దాంట్లో మా వెంచర్లో 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, మీకు CC రోడ్స్ ఉన్నాయి, డాంబర్ రోడ్లు ఉన్నాయి. కస్టమర్లు వచ్చి చూసుకోవచ్చు. ఓకే. ఇక గ్రీనరీకి వచ్చేస్తాం మేడం. మా వెంచర్లో గ్రీనరీ మేము గత 2014-15లో మా చైర్మన్ గారు గ్రీనరీ ఎర్రచందనం చెట్లు పెట్టారు. ఎర్రచందనం చెట్లు ఉన్నాయి మా వెంచర్లో. తర్వాత అలనేరేడు చెట్లు ఉన్నాయి, తర్వాత మామిడి చెట్లు ఉన్నాయి. ఆడికి వచ్చిన ప్రతి కస్టమర్ మేడం ఎక్కువ ఆక్సిజన్ గురించి ఇష్టపడి తీసుకుంటున్నారు మా దగ్గర. ఎందుకంటే ఎప్పుడు నిత్యం హైదరాబాద్లో ఉండి ఈ పొల్యూషన్ ఫ్రీ కోసం మా దగ్గరకు వచ్చి బుక్ చేసుకుంటాను మేడం. సో మంచి గ్రీనరీతో ఇస్తున్నారు. మంచి గ్రీనరీ ఉంది మేడం, 100% గ్రీనరీ ఉంటుంది. అందులో మన విలేజ్ టైపు మన చేన్ల కాడ మంచెలు వేసే విధంగా మా దగ్గర మా చైర్మన్ గారు రీసెంట్లీగా మంచెలు కూడా వేయించాం మేడం. అక్కడికి వచ్చిన కస్టమర్ చూస్తే టోటల్లీ ఒక గ్రీనరీ చూసే చాలా వరకు 50% వాళ్ళు అప్రిషియేట్ ఫీల్ అవుతున్నారు మేడం. అదే విధంగా మా దగ్గర బుక్ చేయడం కూడా జరుగుతుంది మేడం. ఓకే. ఇక టోటల్గా ఒక కస్టమర్కి మీరు ఏం చెప్తారు? టోటల్గా కస్టమర్ల కంటే ఈ మేము పెట్టినటువంటి ఏదైతే ఈ 16 లక్షల కాటేజ్ అనే అటువంటి ఆఫర్ ఏదైతే ఉందో అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్, ఎందుకంటే మన కొమరెల్లి స్వామి టెంపుల్ దగ్గర నియరెస్ట్లో ఉన్న వెంచర్ మా ఒకటే ఉంది. ఇటు రాజీవ్ రహదారికి అతి సమీపంలో ఉంది, రైల్వే స్టేషన్కు దగ్గర ఉంది, తర్వాత బస్ స్టాండ్కు దగ్గర ఉంది. అదేవిధంగా టెంపుల్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వెంచర్ మాది ఒక యూఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ చేపట్టబోయే కాటేజ్ యొక్క నిర్మించబోయే వెంచర్ మాత్రమే మేడం. వాళ్ళు వచ్చి చూసుకొని అతి త్వరలో బుక్ చేసుకుంటే మంచి ప్లాట్లు ఉంటాయి, ఈ రేటు వర్తిస్తుంది అనేది నేను మా కస్టమర్ దేవులకు చెప్పదలుచుకున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఫెసిలిటీస్తో మంచి ప్లేస్లో ఒక మంచి ప్రాజెక్టు ముందుకు వస్తున్నందుకు యూఆర్ డెవలపర్స్ MD రవీంద్ర గారు చెప్పిన మాటలు విన్నారు కదా. మరి ఈ లాంచింగ్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకొని ఒక మంచి ప్రాజెక్ట్ని సొంతం చేసుకోండి.